నల్గొండ జిల్లాలో ఆర్ఎండ్బి రహదారుల ఏర్పాటు పటిష్టతకు ఆర్ఎండ్బి శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డు నుండి కనగల్ వయా తిమ్మన్నగూడెం వరకు 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి పటిష్టపరచనున్న ఆర్ఎండ్బి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండలం తిమ్మన్నగూడెం వద్ద ఆర్ఎండ్బి సాగర్ రోడ్ నుండి కనగల్ వయా తిమ్మన్నగూడెం వరకు 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి పటిష్టపరచనున్న ఆర్ఎండ్బి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు ఆర్ఎండ్బి ద్వారా ప్రత్యేక నిధులను తీసుకువచ్చి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంలో భాగంగా ఈ నెల 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలని అమలు చేయబోతున్నదని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా త్వరలోనే లబ్ధిదారులకు ఖాతాలలో 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పాత రేషన్ కార్డులను కొనసాగించడంతో పాటు నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వనున్నామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో నిర్వహించనున్న గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కింద రుణమాఫీ పొందని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్, కనగల్ తహసీల్దార్ పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నేను అప్పుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నా, రాష్ట్రం మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పోతే ఏదో సాయం చేస్తానని చెప్పి ఆ పేరు తెచ్చుకున్న తప్ప మీ పేరు ఎక్కడ ఖరాబ్ చేయలేదు. నేను ఎవరు జోలికి పోలే, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఎవరు బాధలో ఉన్నా, ఎవరు చదువుకోవాలన్నా, ఎవరు చనిపోయినా, ఎవరు ఆపరేషన్ చేసుకున్నా నా సొంతంగా పైసలు ఇచ్చుకుంటా ఇలాంటి రోడ్లు వేసుకుంటూ ఇవాళ ఇందిరమ్మ పాలన 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేకుండా ఇవాళ వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను అందరం కూడా సీనియర్ మినిస్టర్లం అందరం కలిసి కట్టి ఒక్కొక్కటి ఒక విషయం అడుగుతాం. మీరు అందరికీ చెప్పాలి. అందరికీ ఏం రాలే. 2 లక్షల లోపు తిమ్మన్నగూడెంలో 90,000, 1,30,000, 20,000 వరకు వచ్చినాయా? అంటే 2 లక్షలు ఉన్నవానికి వచ్చింది, 1,90,000 ఉన్నవానికి వచ్చింది, 60 ఉన్నవానికి వచ్చింది, 30 ఉన్నవానికి వచ్చింది. వచ్చినాయిగా మీ ఊర్లో కూడా అకౌంట్లో పడ్డాయా? 1,00,000 ఉన్న వాళ్ళు పడ్డాయా? నీకు కాదు ఆయన నీతో మాట్లాడుతున్నాయినా వేరే వాళ్ళు పడ్డాయా? కొందరికి ఉన్నది ఒప్పుకోవాలరా నాయన. అబద్ధాలు ఆడితే తలకాయ పని చచ్చిపోతాం మనం. ఉన్నది ఒప్పుకోవాలి. 1,00,000 పడ్డాయి కదా, 1,50,000 ఉన్న వాళ్ళు కూడా కొందరికి వచ్చినాయి కదా. అట్లా చేసుకుంటా అందరికి వేయాలని నాకు కూడా ఉన్నది.